హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే టీసీఎస్ పార్ట్ 1 అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇది చూస్తేనే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో చూసిన వాళ్ళందరికీ కన్ఫామ్గా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక టీసీఎస్ వ్లాగ్ అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అండ్ నాకు మంచిగా రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఈ పార్ట్ కూడా చూడండి. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో వాళ్ళు ఆ పార్ట్ కూడా చూడండి. ఫస్ట్ చూసినా సెకండ్ చూసినా పర్లేదు, రెండు చూడండి. ఎలా ఉంది టీసీఎస్ కంపెనీ, ఎలా ఉంది ఏంటి అన్నది నేను మొత్తం వీడియోలో అయితే పెట్టేశాను. సో కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా బాగుంటుందండి. టీసీఎస్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరూ టీసీఎస్ సెకండ్ పార్ట్ చూడకుండా ఉండలేరు, అంత బాగుంటుందన్నమాట. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. మొత్తం టీసీఎస్ ల్యాండ్ అంతా కలిపి మనకి 74 ఎకర్స్ అయితే ఉందంటండి. అండ్ 75,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఒకేసారి ఎట్ ఏ టైం పని చేయొచ్చు అంటే ఇక్కడ అంత పెద్దదన్నమాట. పైగా ప్లేసెస్ అవి ఏమి ఉండవు, మనకి ఇష్టం వచ్చిన చోట మనకి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది స్పెషాలిటీ అనమాట. సో మీకు ఎక్కడైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ ఫౌంటైన్ ఉంటుంది. సో ఆ ఫౌంటైన్ దగ్గర ప్లేస్ దగ్గర వెళ్ళి కూర్చోవచ్చు. అలా అలా మీకు ఇష్టమైన చోట్ల అయితే కూర్చొని వర్క్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి 75,000 ఎంప్లాయీస్ ఇక్కడ పని చేస్తున్నారు కదా, అంటే సాఫ్ట్వేర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా. సో వాళ్ళే కాకుండా ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి 25,000 మెంబర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారండి. సో క్యాంటీన్ అవ్వచ్చు, వాచ్మెన్స్, గేట్మెన్స్, ఇంకా చాలామంది ఉంటారు కదా మనకి తెలియని వాళ్ళు, వాళ్ళందరూ కలిపి టీసీఎస్లో వర్క్ చేస్తుంది 25,000 మెంబర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే టీసీఎస్ 24/7 వర్క్ అవుతూనే ఉంటుందండి. 25,000 వర్కర్స్ అని చెప్పాను కదా నేను, వాళ్ళు షిఫ్ట్స్ మారుతారో లేదో అది నాకు తెలియదు, కానీ టీసీఎస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మటుకు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి 24/7 మొత్తం టీసీఎస్ వర్క్ అవుతూ ఉంటుందన్నమాట, అసలు ఖాళీ లేకుండా. ఇప్పుడు మార్నింగ్ 75,000 మంది పనిచేస్తే మళ్ళీ నైట్కి నైట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారనమాట. సో అస్సలు ఖాళీ లేకుండా టీసీఎస్ అంతా అలా ఉంటుంది. సో ఇంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసేలాగే వచ్చారు. ఎందుకు అని అంటే మన ఫ్యామిలీ మెంబరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అంటే ఆ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకి చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో అలాగే ప్రతి ఒక్కరు వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, ఫ్రెండ్స్ని, నైబర్స్ని అలాంటి వాళ్ళకి నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఆ రోజు నాట్ అవైలబుల్. సో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా ఇంకా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అసలు ఎవరు లేరనమాట. సో ఫ్రెండ్స్కి కూడా నాట్ అలౌడ్, నైబర్స్కి నాట్ అలౌడ్. అలా గేమ్స్ అయితే ఫస్ట్ పార్ట్లో ఏమైతే చూపించానో అవి ఏమీ సెకండ్ పార్ట్లో అయితే కనిపించదండి. అండ్ మీకు వచ్చేసి బోర్ కూడా కొట్టకుండా వీడియో అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎందుకు అని అంటే నేను మొన్న పార్ట్ 1లో హాఫ్ ఆఫ్ ది టీసీఎస్ మాత్రమే చూపించాను. ఒక్కసారి ఆలోచించండి, 74 ఎకర్స్ అంటే ఎంత రావాలి. నేను ఇంకా ఎడిట్ చేసుకొని మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి ఒక 1 అవర్ మాత్రమే అయ్యింది. నాకు మాత్రం వీడియో అనేది ఒక 3 అవర్స్ అన్నా వచ్చింది. దాన్ని నేను ఎడిట్ చేసుకొని మీకు చూపిస్తున్నా అనమాట. ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి అని చెప్పేసి. సో దానివల్ల మీరు చూడండి అండ్ నచ్చితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ పార్ట్ అయితే నిజంగా ఓకే, బాగానే వచ్చాయి వ్యూస్ అయితే, నాకైతే సాటిస్ఫైడ్ అనే అనిపించింది. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా వచ్చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్లో ఏమైతే గేమ్స్ ఉన్నాయో అవి ఏమీ ఉండవు. సెకండ్ పార్ట్లో అన్నీ వేరేవే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బయటికి వెళ్ళిపోయామా అని అంటే కాదండి, ఇది కూడా మొత్తం టీసీఎస్ లోపలే, మొత్తం సరౌండింగ్సే. బయటికి వెళ్ళే రూట్ అనమాట అది.
సో, మొత్తం సరౌండింగ్సే అనమాట. ఏ వేలో అన్నా వెళ్ళొచ్చు. మనం లోపలికి ఏ వేలో అన్నా వెళ్ళొచ్చు. మనం ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఎలా ఎలా మీ మనసు కోరుకుంటుందో పీస్‌ఫుల్‌నెస్ ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అక్కడికి వెళ్ళైతే కూర్చోవచ్చు. నేను ఒక్కటే చూపించలేదండి టీసీఎస్‌లో. ఏదైతే వాళ్ళు వర్క్ చేసుకునే ప్లేస్ లోపల టేబుల్స్ అవి ఉంటాయి కదా! సో, వా అది ఒక్కటే చూపించలేదు మీకు. అది కూడా చూపించేదాన్నే. ఎందుకు చూపించలేదు అనంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో చెప్పాను కదా! ఎగ్జిట్ అని పెట్టేశారనమాట. అంటే నో ఎంట్రీ అని పెట్టారు బోర్డ్. సో, నో ఎంట్రీ పెట్టిన చోటల్లా మనం వెళ్ళకూడదనమాట. సో, అందుకని చెప్పి ఆ ప్లేస్‌ని మీకు చూపించలేకపోయాననమాట. ఆ వర్క్ ప్లేస్‌ని. నార్మల్‌గా మా హస్బెండ్‌ని అడిగాను, ఎక్కడన్నా సరే కూర్చొని చూడొచ్చా? అదే ఎక్కడైనా సరే కూర్చొని వర్క్ చేసుకోవచ్చా? లేకపోతే మీ క్యాబిన్స్‌లోనే వర్క్ చేసుకోవాలా అని అడిగితే, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో, క్యాబిన్స్ కాకుండా బయట మొత్తం వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే క్యాబిన్స్ ఏయి నేను చూడలేదు, మీకు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని వెళ్ళనివ్వలేదు కాబట్టి. అంటే వాళ్ళకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా! సో, దానివల్ల అయితే వాళ్ళు వెళ్ళనివ్వరనమాట. సో, యాక్సెప్టెడ్. రైట్ సైడ్ మీకక్కడ ఎక్స్‌లా కనిపిస్తుంది చూసారా? అది నో ఎంట్రీ బోర్డ్ అనమాట. సో, అలా అయితే మనకి స్టిక్కర్స్ అనేవి అంటించేశారు. సో, దానివల్ల అయితే లోపలికి వెళ్ళడానికి అలౌ లేదనమాట. అంటే క్యాబిన్స్ అవి చూపించడానికి అలౌ లేదు. వాళ్ళకంటూ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! మనం అవి తప్పు పట్టలేము. ఇదంతా చూపించినందుకే చాలా లక్కీ అనుకోవచ్చు చెప్పాలంటే. ఎవరు చూపిస్తారండి? ఎవరు గేమ్స్ ఆడిపిస్తారు అలాగా. సో, అందుకనే నాకు చాలా నచ్చింది. అండ్ మరి వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూసేయండి. ఇంకా వస్తూ ఉంటుంది.